హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను పొటాటో కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పొటాటో కర్రీ అనేది చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు. అంత ఈజీ ప్రాసెస్ ఇది. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయిందా లేదా అని నేను హ్యాండ్ పెట్టి చెక్ చేస్తున్నాను. హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటిని తర్వాత మనం కొంచెం 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న తర్వాత కరివేపాకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి అటు ఇటు తిప్పిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా దానిలో యాడ్ చేసుకొని అటు ఇటు తిప్పి లైట్ గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు మనం దానిని తిప్పుతూ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అటు ఇటు మొత్తం పట్టేలా కలుపుతూ ఉండాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తగినంత కారం కూడా యాడ్ చేసుకొని బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. సో దాన్ని కూడా అటు ఇటు కలిపిస్తే రెడీ. అంతే, బంగాళదుంప కర్రీ ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా? ఇలా మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి.